హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మా ఫిషెస్ క్లీనింగ్ అయిపోయిందండి. ఒక 10 మినిట్స్లో గబ్బు గబ్బు చేసినాయి, చూసినారు కదా. అవునండి, క్లీన్ చేసింది నేనే, శివాని వాళ్ళ చెల్లని. అయితే ఏమో క్లీన్ చేసేటప్పుడు వాటిని తీసి ఒక దాంట్లోకి వెళ్ళి ఇంకో దాంట్లోకి వేస్తున్నా. అయితే షార్క్, దాన్ని టైగర్ షార్క్స్ అంటారు, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. ఏం చేసినాయి అంటే తీసి ఇంకో దాంట్లో వేస్తుంటే జగ్గులో వేసినాక అది మొత్తం బోర్ల బొక్కల పడి గిల్స్లోకి వెళ్ళి బబుల్స్ వస్తున్నాయి. పోయిందనే అనుకున్నా నేను. మళ్ళీ భయపడి తీసి ట్యాంకులో వేస్తే మళ్ళీ నార్మల్గా అంత ఇట్లా తిరుగుతుంది. దాని యాక్షన్లు చూసిర్రా ఎంత చేస్తుందో. చూడడానికి గిట్ల ఉంది కానీ మస్తు కథలు పడుతుంది ఇది అయితే. నార్మల్గా వైట్ అండ్ బ్లాక్ ఒకదానికోసం ఒకటి పుట్టినట్టే ఉంటుంది చెప్పాలంటే అండి. ఇవి ఒకటి వెనుక ఒకటి తిరుగుతుంది, ఒకటి లేకపోతే ఇంకోటి ఉండదు ఫస్ట్ అసలుకి. ఇవి మాత్రం ఫుల్ తిరుగుతున్నాయి అనమాట. ఇవి తిరిగే తిరుగుడికి అప్పుడప్పుడు ఆ రాక్స్ ఉన్నాయి కదా, అవి సౌండ్స్ వస్తున్నాయి అనమాట. అంతగానం తిరుగుతున్నాయి. నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి మనం లైట్లు వేస్తాం కదా, సౌండ్స్ వీటి వస్తాయండి. సౌండ్స్ వాటిని చూసి మనం లేవాలన్నమాట, అంత సౌండ్స్ చేస్తుంటాయి. అండ్ మనం ఎంత క్లీన్గా ఉంచినా అని ఒక నెక్స్ట్ 2 మినిట్స్లోనే అవి మొత్తం గబ్బు గబ్బు చేస్తున్నాయి అనమాట వాటర్ని. మేము ఎవ్రీ వీక్ కాదండి, నాకు తెలిసి 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేయాలనుకుంటాయి వాటర్ని. అండ్ ఫుడ్ కూడా అవైతే తిండి కోసమే పుట్టినట్టున్నాయి. ఆ వైట్ బ్లాక్ అయితే నేను వేస్తూనే ఉన్నవి, తింటూనే ఉన్నాయి. తిని పొట్ట పగిలి చచ్చిపోయేటట్టున్నాయి అవైతే. ఫుడ్ కోసమే ఉన్నట్టున్నాయి అండి. నార్మల్గా మీరు ఫిషెస్ తెచ్చుకుంటే మంచిగా ఫుడ్ తీసుకోండి. ఎక్కువ వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కువ ఫుడ్ వేయకండి చచ్చిపోతాయని చెప్పినారు. బట్ ఇవేం చేస్తున్నాయి అంటే ఫుడ్ వేయకపోతే చచ్చిపోతట్టున్నాయి. సో ఫుడ్ వేయడంతోటే తినడం. ఈ వైట్ అండ్ బ్లాక్ ఉంటాయి కదండి, చెప్పాలంటే